ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై పీఠముడి వీడలేదు. అభ్యర్థి ఎంపికను బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్లిష్టం చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తన అనుచరుడు రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాల్సిందేనని అంటున్నారు బట్టి విక్రమార్క. తన వియ్యంకుడు సీనియర్ నేత రామ్ సహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పంచాయతీ కూడా తెగలేదు. అయితే ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఖమ్మం అభ్యర్థితో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక ముడిపడి ఉంది. అధిష్టానం ప్రకటించక ముందే రాజేందర్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ నామినేషన్ వేయించారు. మరోమారు కాంగ్రెస్ మార్కు రాజకీయం తెర మీదకు వచ్చింది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్ బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. ఈ సమస్యను సంక్లిష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై పీఠముడి వీడలేదు. అభ్యర్థి ఎంపికను బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్లిష్టం చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చలేనటువంటి పరిస్థితి నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా ఎటు తేల్చలేక రాష్ట్ర పార్టీకి అభ్యర్థి ఎంపిక వదిలేశారు. రాష్ట్ర పార్టీ కూడా అభ్యర్థి ఎంపిక చేయలేమని చెప్పడంతో మరోసారి ఇప్పుడు బెంగళూరు వేదికగా ఖమ్మం అభ్యర్థిని ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బట్టి విక్రమార్కను, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బెంగళూరుకు పిలిపించారు. అక్కడ టీకే శివకుమార్ సమక్షంలో ఇద్దరితో కూడా విడివిడిగా మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే బట్టి విక్రమార్క ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తన పాత్ర ఎంత ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి బట్టి విక్రమార్క కోరుతున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో తాను జాయిన్ అయ్యే ముందు తనకి ఎంపీ టికెట్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విధంగానే ఆ హామీని నెరవేర్చాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ఒక రకంగా ఇద్దరు నేతలు కూడా ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో ఖర్గే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు వినిపించినటువంటి వాదనల్ని తీసుకొని ఢిల్లీ బయలుదేరారు. అక్కడ మరోసారి రాహుల్ గాంధీ సమక్షంలో మాట్లాడి ఖమ్మం సంబంధించినటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం ఎల్లుండితో ముగియనుండటంతో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణిలో కొంత ఆందోళనలు అయితే నెలకొంది. ఎందుకంటే ప్రచారానికి కూడా ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ క్రమంలో ఇంకా అభ్యర్థి కూడా తెలిసే పరిస్థితి లేకపోవడంతో ఎట్లా ముందుకెళ్లాలన్న ఒక ఆందోళన అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కనపడుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఇద్దరు అభ్యర్థుల్ని 15 రోజుల క్రితమే ఎంపిక చేశారు. వాళ్ళందరూ కూడా ప్రచార పర్వంలో ఉన్నారు. ఇప్పటికే
పార్లమెంట్ పరిధిలో 2 సార్లు మొత్తం కూడా పర్యటించి వాళ్ళు ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం పట్ల కార్యకర్తల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. ఈ రకంగా ఇద్దరు మంత్రులు కూడా ఎవరికి వారే గట్టిగా టికెట్ కోసం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ రోజు సాయంత్రంలోగా తుది అభ్యర్థి ఎవరు అనేది ఒక జాబితా అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.